జాబ్ చేంజ్ అయింది, న్యూ ఆఫర్ జాయిన్ అయిపోయారు. కానీ డౌట్ ఇదే, ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ లో మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా మాన్యువల్ గా చేయాలా అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉండే ఉంటారు. సో మీకోసం ఈ వీడియో మెయిన్ గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి, ఫ్రెషర్ గా జాయిన్ అయిన వాళ్ళకి, జాబ్ స్విచ్ చేస్తున్న వాళ్ళకి అందరికి కూడా ఈ ఇన్ఫో అనేది చాలా చాలా యూస్ఫుల్. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మేము కోరుకునేది మీ దగ్గర నుంచి ఓన్లీ ది సబ్స్క్రైబ్ అనమాట. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ప్రతిరోజు వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి మేము స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. సో అసలు వై పిఎఫ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. చాలా మంది పిఎఫ్ అమౌంట్ ని విత్డ్రా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే జస్ట్ దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే మనం అలా విత్డ్రా చేయకుండా ఉంటే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ట్యాక్స్ ఫ్రీ కార్పస్ బిల్డ్ అవుతుంది, రిటైర్మెంట్ సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఆటోమేటిక్ వర్సెస్ మాన్యువల్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఎలాంటి సిచ్యువేషన్ లో జరుగుతుందో చూద్దాం. సమ్ లక్కీ పీపుల్ కి పిఎఫ్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఓన్లీ ఇఫ్ బిలో 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే. అవేంటో ఇప్పుడు చూద్దాం. సేమ్ యుఏఎన్ నెంబర్ యూజ్డ్ ఇన్ న్యూ కంపెనీ, లేదా ఆధార్ ఈజ్ లింక్డ్ అండ్ వెరిఫైడ్, లేదా ఒకవేళ మీరు ప్రీవియస్ కంపెనీ నుంచి పిఎఫ్ విత్డ్రా చేయకపోతే. ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై కనుక మీరు చేయగలిగితే న్యూ ఎంప్లాయర్ యాక్టివేట్ చేసిన వెంటనే ఓల్డ్ పిఎఫ్ అమౌంట్ ఆటో ట్రాన్స్ఫర్ లో న్యూ పిఎఫ్ అకౌంట్ కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎర్రర్ వస్తుంది. సో అందుకనే మనం ఇదే వీడియోలో మాన్యువల్ ప్రాసెస్ గురించి కూడా క్లియర్ గా చెప్పుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో లెట్స్ బ్రేక్ డౌన్ నౌ. స్టెప్ బై స్టెప్ సూపర్ ఈజీగా ఇంగ్లీష్ లో చెప్తాను, కొంచెము ఇంపార్టెంట్, సో శ్రద్ధగా వినండి. ఫస్ట్ లాగిన్ టు ఈపీఎఫ్ పోర్టల్. సో మీ అందరూ తెలిసింది యూనిఫైడ్ పోర్టల్ -MEM-EPFindia.gov.in అనే వెబ్సైట్ లోకి మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యూఏఎన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతారు. తర్వాత వెంటనే మీరు చేయాల్సింది మీ కేవైసీని చెక్ చేసుకోవడం. సో కేవైసీ ఎలా చెక్ చేయాలంటే క్లిక్ ఆన్ మేనేజ్, తర్వాత అందులోకి వెళ్ళి కేవైసీ. అక్కడ మీరు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వెరిఫై అండ్ అప్రూవ్ అయి ఉంటే ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. లేకపోతే దాన్ని కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. తర్వాత సబ్మిట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనమాట నెక్స్ట్ స్టెప్. అది ఎలా చేయాలి అంటే ఆన్లైన్ సర్వీస్ లోకి వెళ్ళి 1 member 1 ఈపీఎఫ్ పైన క్లిక్ చేయండి. అది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనమాట. బేసిక్ ఇక్కడ ఓల్డ్ ఎంప్లాయర్ ఆర్ న్యూ ఎంప్లాయర్ ఫర్ అటెస్టేషన్ ని ఏదో ఒకటి చూస్ చేసుకోండి. తర్వాత ఎంటర్ ఓల్డ్ పిఎఫ్ మెంబర్ ఐడి. ఈ ఓల్డ్ పిఎఫ్ మెంబర్ ఐడి అనేది మీ సర్వీస్ హిస్టరీలో ఉంటుంది. తర్వాత క్లిక్ ఆన్ గెట్ ఓటీపీ. తర్వాత ఆధార్ లింక్డ్ మొబైల్ కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత దాన్ని సబ్మిట్ అయితే చేసేయండి. సో ఇదే ప్రాసెస్. తర్వాత ఈ అప్లికేషన్ ఏదైతే పీడిఎఫ్ ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీ రికార్డ్ కోసం భద్రంగా ఉంచుకోవచ్చు. తర్వాత మీరు ఈ ప్రాసెస్ ని ట్రాక్ చేయాలి అంటే ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ లోకి వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ స్టేటస్ చూసుకోవచ్చు. యూజువల్లీ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 10 to 15 days అనేది పడుతుంది అనమాట కంప్లీట్ అవడానికి. తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న బోనస్ టిప్ అనేది ఇస్తాను. అది ఏంటి అంటే యుఏఎన్ నెంబర్ మస్ట్ బి సేమ్ ఇన్ ఓల్డ్ అండ్ న్యూ కంపెనీ. అది బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ యుఏఎన్ నెంబర్ ఓల్డ్ అండ్ న్యూ కంపెనీలో అయితే ఉండాలి. తర్వాత డోంట్ ఫర్గెట్ టు మార్క్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ యువర్ ఓల్డ్ కంపెనీ. ఇది అస్సలు మర్చిపోకండి. మీ ఓల్డ్ కంపెనీలో ఎగ్జిట్ డేట్ అయితే మార్క్ చేయాలి. ఎంప్లాయర్ అప్రూవల్ డిలే అయితే ఖచ్చితంగా ఫాలో అప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా పనుల్లో ఉండొచ్చు, లేదా కావాలని డిలే చేయొచ్చు. కానీ మీరు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళని ఫాలో అప్ అవుతానే ఉండండి. తర్వాత డోంట్ క్రియేట్ మల్టిపుల్ యూఎన్స్. అది ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో మల్టిపుల్ యూఎన్స్ ఎప్పుడు కూడా పెట్టుకోకండి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ ఫాలో అయినప్పటికీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మీరు గ్రీవెన్స్ కి రైజ్ చేయొచ్చు అనమాట. దానికోసం మీరు EPFIGMS.gov.in అనే దానిలోకి వెళ్ళొచ్చు, లేదా మీరు ఈపీఎఫ్ఓ వల్ల హెల్ప్ డెస్క్ కూడా కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, 1800-118-005. లేదా మీ నియర్ బై ఈపీఎఫ్ఓ ఆఫీస్ కి వెళ్ళినా, రీజనల్ ఆఫీస్ లో ప్రతి ఊర్లో కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళినా కూడా మీ ఇష్యూ అనేది ఖచ్చితంగా వాళ్ళు రిజాల్వ్ అయితే చేస్తారు. సో కంగారు అయితే లేదనమాట. సో ఫైనల్ గా ఏంటంటే మీరు జాబ్ చేంజ్ అయ్యాక పిఎఫ్ ని విత్డ్రా చేయడం కాదు, ట్రాన్స్ఫర్ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే సేఫ్, ట్యాక్స్ ఫ్రీ అండ్ హెల్ప్ఫుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. అండ్ రిటర్న్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఈ వీడియోని మీ టీమ్మేట్స్ కి, ఎవరైతే జాబ్ స్విచ్ చేయాలనుకున్నారో వాళ్ళకి, లేదా ఎవరైతే కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యారో ఫ్రెషర్స్ కి, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇలాంటి జాబ్, ట్యాక్స్ అండ్ పిఎఫ్ సంబంధించిన సింపుల్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సో నెక్స్ట్ సాలరీ స్లిప్ బ్రేక్ డౌన్ మీద ఒక వీడియో అయితే చేయాలనుకున్నాను. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే కింద కామెంట్స్ లో సాలరీ స్లిప్ అని చెప్పేసి పెట్టండి. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆ వీడియో కూడా నేను క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.